హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఇవాళ వచ్చేసి బాయికాడికి అయితే వచ్చినాం, మీరు చూడొచ్చు. సో బాయికాడని అవుతున్నాం అనమాట. సో పొద్దుగాల వచ్చేసరికి మాకు అంకులు అయితే అయినాయి, అంటే ఇప్పుడిప్పుడు అవుతున్నాయి. సో కోతులు ఘోరంగా అయితే విపరీతంగా అయితే వస్తున్నాయి అనమాట వీడికి. సో అందుకోసమే ఇటుకి ఇద్దరం అటొక ఇద్దరం అన్నట్టు అటు సైడ్ అట్లా అందరం అయితే కావాలైతే కాస్తున్నాం. సో ఒక్క సైడ్ మిస్ అయినా కానీ వెంటనే ఉరికొస్తున్నాయి. సో మీరు ఇక్కడ సైడ్ చూడవచ్చు, ఇక్కడ చెట్టు కనబడుతుంది కదా, ఈ మర్రి చెట్టు. ఇది ఈ చెట్టు పైన ఉంటున్నాయి, అక్కడ సైడ్ ఆ చెట్టు పైన ఉంటున్నాయి, అక్కడ సైడ్ అటు చెట్లు కనబడుతున్నాయి కదా, పైన ఆ చెట్టు రెండు చెట్ల పైన అయితే ఉంటున్నాయి అనమాట. ఇట్లానే వేసి వాటిని ఇక్కడ నుంచి ఎలగొట్టడానికి అయితే ట్రై చేస్తున్నాం. సో మెయిన్ ఏంటంటే మాది ఇక్కడ సైడు మా మక్క వచ్చేసి ముందుగాలనైతే వేసినాం. సో కంకులన్నీ మొత్తం ఘోరంగానైతే ఇరిచేస్తున్నాయి. సో మీకు కూడా చూపిస్తా, ఆడ ఇరిసినవి కూడా ఉన్నాయి. సో చూద్దాం ఏం జరుగుతుందో. కొన్ని క్రాకర్స్ కూడా తీసుకొచ్చిన, సుతిల్ బాంబులు ఇట్లా, వాటిని కూడా వెళ్దాం రాకుండా. సో చూద్దాం. సో అది ఎటవుతుందో ఏమో. ఒక ఛాలెంజ్, నైట్ క్యాంపింగ్ పోదామని అనేసరికి వర్షం అయితే పడ్డది. సో అందువల్ల వాళ్ళ దాంట్లో కూడా వస్తున్నాయి కానీ ఇరుస్తలు. అవి ఏం చేస్తున్నాయంటే ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఇది జర తీయగా ఉంటుందట, దాన్ని కూడా ఇరుసుకోపోయి తింటున్నాయి, ఏమేమో చేస్తున్నాయి. సో మీకు చూపిస్తా. ఇక్కడ ముంగట ఇగో ఇంత ముందుకు ఇరిసేసినాయి, అంటే అవి తినకుండానే ఇరిసేసి పోతాయి. ఇగో ఇక్కడ కింద ఉన్నది, ఇగో తిన్నాయి, కొరికినాయి. మీరు చూడవచ్చు గైస్. ఇగో దీనిలో ఏం లేదు, మొత్తం దీనిలో ఏం లేకుండానే చేసినాయి, ఇరిసినాయి కాంకిని దీనిలోకి వెళ్ళి. ఇగో ఇత్తులు ఇంకా మొత్తం కాలేదు. కోతి పళ్ళు మీరు చూడవచ్చు గైస్. ఇగో దాని పండ్ల అచ్చులు ఎట్లున్నాయో. 5 minutes later. ఉరికొస్తున్నది, మచ్చుకునే ఇంకాడు. ఉరుకో జూ ఎక్కరా పైనకి ఎక్కరా. ఉరుకో అలా పోయింది. జూ దా. సో రాబోతున్న వీడియోస్లో మన మెయిన్ ఛానల్లో వ్యూస్ అయితే పోతలేవు. సో మేము ఏం చేస్తున్నాం అంటే, చాలామంది ఏమని కామెంట్ చేస్తారు అంటే, వీడియోలు మొత్తం కాపీ చేస్తారు, కాపీ అనేది పెడుతురు కదా. సో అందుకోసమే అవన్నీ బంద్ చేసి వీడియోలు కంటెంట్లు, సో నార్మల్గా ఇట్లా డైలీ ఫార్మింగ్ వీడియోస్ ఏదైనా ఒకటి చేద్దామని చెప్పేసి అయితే చూస్తున్నాం. సో అట్లే మన మెయిన్ ఛానల్లో కూడా ఛాలెంజెస్ కూడా తక్కువ బంద్ చేసి వీడియోలు షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని చూస్తున్నాం. సో మన కుమారవర్మకి అయితే వస్తున్నా అని చెప్పిండు. రాగానే ఇక అక్కడ సంచులు అయితే తీసుకురావాలి. సో వస్తాడు ఇప్పుడు. 5 minutes later. గైస్, ఒక 10 నిమిషాల దాకా అయితే ఇక్కడ వెయిట్ చేసిన ఈ సంచుల కోసం. మన కుమారవరం అయితే వచ్చేస్తుండు ఆ బురదలకి వెళ్ళి. ఈ బండి పట్టుకొచ్చిన ఇది ఇచ్చేద్దామా ఎవరికి చెప్పు. ఇదేందుకు ఇట్లా తాళం లేదు, వచ్చిన తాళం లేదు. నీ బండి బురద పడుతుందని తెచ్చిన. చలో ఇప్పుడు వచ్చేసి మన ప్రవీణ దగ్గరికి అయితే పోతున్నాం. ఈరోజు వాళ్ళు నాటేస్తారు, వచ్చి ఇంటికైతే పోవాలి. పోయి చెప్పినా ఇంత ముందుకే వీడియో అప్లోడ్ చేసేది ఉందని, ఆ వీడియోని అయితే అప్లోడ్ చేయాలి ఇక. ఇట్లా మెల్ల ఆగు, నేను దిగుతా. ఆగు నేను దిగాని. చాలు. అటు దించు మెల్ల, జారుతుంది, ఫ్యాన్ పడుతుంది. ఇంజన్ అని
ఈ తవ్వకో దండం రాజారే అంటారు ఏముంది బురదల పడతా చలో డీజిల్ ఎడ పెట్టమంటే దాంట్లోగా దీంట్లోగా సరే ఇక్కడ ట్రాక్టర్ పెట్టారు అక్కడ ట్రాక్టర్తో దున్నుతుర్రు ఆడ కనబడుతుందిగా సో ఇప్పుడు ఈ డీజిల్ని ఆడికి ఎత్తుకోవాలి కొంచెమే ఉందిగా రానుందిరా నిండుంటే అది ఏడ మొత్తం అని గైస్ డీజిల్ అయితే ఇచ్చేసినాం అయిపోయింది ఇంతకుముందుకు చెప్పినా కదా సో మసాలా సంచులు ఉన్నాయి వేసుకోవాలని చెప్పేసి సో మసాలా సంచులు వేసుకోవడానికి అని చెప్పేసి ఇక ట్రాక్టర్ని అయితే తీసుకోబడుతున్నాం బండి మీద రెండే ఉన్నా కానీ బండి ఎందుకు వాడని చెప్పేసి ట్రాక్టర్ అయితే తీసుకోబోతున్నాం అంటే ఇటే దీని ఇంటికి కూడా తీసుకోవాలి సో అందుకోసమే కేజీలు అయితే తిప్పేస్తుండు ఇవి తీసేసిన తర్వాత దీనికి ఇది ఎందుకు ఇట్లా ఎందుకు ఇట్లా కాదు గిది పరదా ఎందుకు గట్టిదా నారేసిరా ఓకే ఓకే సో ఇప్పుడు వచ్చేసి ఇవి ఇప్పేసిన తర్వాత తీసుకొని అయితే వెళ్ళాలి గైస్ మొత్తం కేజీలు 2 అయితే తీసేసినాం తీసి దీనికి వెనకనే అయితే వేసినాం సో ఇప్పుడు ఈ ట్రాక్టర్ని తీసుకోవాలి చలో పా ఆ బురదలకే ఇక డాక్టర్ డాక్టర్ వెనక పోనీ చలో చలో ముంగడ బండి తాకుతుంది గాయస్ ట్రాక్టర్ తీసుకొచ్చినాం ఆడ పెట్టినాం అయిపోయింది సో వాన కొట్టింది సో తర్వాత ఒక వీడియో షూట్ చేయడానికి అని చెప్పేసి మా విలేజ్ రోడ్ మీదకి అయితే వచ్చినాం సో మన స్వామి ఇట్లా వస్తున్నారని చెప్పేసి అయితే ఆయన ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఏ పోమా ఎట్లా వాళ్ళు వచ్చేదా కావుదామా ఇలా చికెన్ వండుకుందామారా ఇలా చికెన్ వండుకుందామా మొన్న ఆమ్లెట్ వేసుకున్నాగా ఇలా చికెన్ ఇంకా కాదు మనం బయటకు పోయి వేసుకోలేదు మంచిగా ఉంటుంది బయటకు పోయి వేసుకో ఇలా వేసుకుంటే అయిపోవాలి ఇలా అందరిది ఉండనే ఉండే ఇలా కాదు కానీ ఇంకొక 3-4 రోజుల వరకు ఇంకొక వీడియో ఇప్పుడు ఈ వీడియో అయిపోతుంది నేను పోతున్నా రే బయట ఇవాళ ఇప్పుడు వీడియో అయిపోతుంది ఇప్పుడు ఇది ఎడిట్ అవుతుంది రేపు మార్నింగ్ పడుతుంది మళ్ళీ ఈ వీడియో ఈ బ్లాగ్ ఉన్నది ఇది దానిలో పడుతుంది సెకండ్ ఛానల్కి మళ్ళీ రేపు ఇంకో మెయిన్ వీడియో కావాలిగా అది తీసుకున్నాం 1 hour later గైస్ వీడియోని అయితే కంప్లీట్ అయితే అయిపోయింది సో చెప్పిన ఇంతకుముందుకు ఇక్కడ రోడ్ పైన అని చెప్పేసి సో రోడ్ మీద షూట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అన్న వాళ్ళు అయితే చూసిరనమాట సో వీడియో ఏంటిదని చెప్పేసి అందుకోసమే ఇక్కడనైతే నిలబడ్డారు మన కుమారవరం మాట్లాడుతున్న వాళ్ళతో ఏంది షూట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా ఇక్కడ సో మనోళ్ళు వస్తా అని చెప్పారు రాలేదు పని ఉందని సో మేము కూడా వద్దని చెప్పినాం ముగ్గురమే అని చెప్పేసి సో ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే పోదాం ఇంటికి పోయిన తర్వాత ఒక వీడియోని అయితే షూట్ చేసేది ఉంది అట్లే ఒక వర్క్ అవుతుంది మన షూట్కి సంబంధించింది అది కూడా చేసేది సో చూసిరు కదా గైస్ వీడియో అటు ఇటు పోయినాం పని అయితే అయింది అదొకటి ఒకటి చేసినాం సో తర్వాత మన అనిల్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన సో ఇక్కడ నిలబడి బిల్డింగ్ మీద అవుతున్నాడు సో వీడియోని అయితే అయిపోయింది గైస్ ఇంతటితో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ నెక్స్ట్ ఇంకో వీడియోలో వెళ్దాం బాయ్ బాయ్